హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పావనాస్ ఫుడ్ హబ్. ఈరోజు వీడియోలో నేను స్వీట్ కార్న్తో రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో స్వీట్ కార్న్ ఫ్లోర్ ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపించే సూపర్ టేస్టీ స్నాక్ ఐటెం. తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని, వాటర్ కొంచెం హీట్ అయ్యాక స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ ఒక 70% ఉడికితే చాలండి. ఒక 3-4 మినిట్స్లో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. పైన చల్లని వాటర్ వేసుకోవాలండి, లేదంటే ఆ వేడికి స్వీట్ కార్న్ ఇంకా ఉడికే ఛాన్స్ ఉంది. చల్లబడిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ యాలకుల పొడి, లైట్గా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకూడదు, పైన కలుపుకోవాలి. పొడిగా ఉంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఇలా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో సన్నగా తరుక్కున్న 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. వేగిన తర్వాత సన్నగా చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసి ఇంకోసారి వేయించాలి. ఇప్పుడు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి. వేగాక రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని వేయించుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎర్రకారమైనా వేసుకోవచ్చండి. అన్నీ వేగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ మొత్తం వేసుకుని కలుపుకోవాలి. పైన స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ రెడీ. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.